పాడి రైతులు దృష్టి సారిస్తే ఖచ్చితంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. పశువుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా 3 సార్లు పాల ఉత్పత్తి చూసుకోవాలి, ప్రొద్దున సాయంత్రం రేపు. హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే వచ్చేసి బండ్లగూడె గ్రామం, మండల్ లింగాల గన్పూర్, జిల్లా వచ్చేసి జనగం. అయితే ఎస్పెషల్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వెటనరీ డాక్టర్ గారు ఇప్పుడు ఆ పశువులకు టీకాలు వేయడం జరుగుతుంది. అలాగే వాటి ఎందుకు వేస్తున్నారో ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత అసలు డైరీ ఫామ్లో మెయిన్గా ఒక సక్సెస్ఫుల్గా నడవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మెయిన్ థింగ్ వచ్చేసి డైరీ ఫామ్లో నేను చూసినంత వరకు పొదుపు వ్యాపు వ్యాధులు వస్తున్నాయి, అలాగే లంపీ స్కిన్ బాగా అటాక్ అవుతున్నాయి. ఇలాంటి విషయాలు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే రైతు నష్టపోకుండా ఉంటారు, అలాగే నష్టం లేకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ముందుకు నడవచ్చు అనే విషయాలను మనం వెటనరీ డాక్టర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మరిన్ని విషయాలు మనం మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రం నమస్కారం మేడం. హాయ్ అండి, నా పేరు డాక్టర్ అనిత. ఈరోజు మన బండ్లగూడెం గ్రామంలో ముఖ్యంగా గాలికుంటు వ్యాధి టీకాల ప్రోగ్రాం వేస్తున్నామని. గాలికుంటు వ్యాధి అనేది వైరస్లో వచ్చేస్తుంది. ఈ వైరస్కి మనం ముందు జాగ్రత్తగా టీకాలు వేయడం జరుగుతుంది. సరే, ఈ వ్యాధి సోకినప్పుడు పశువుల గురించి లక్షణాలు ఏంటి అంటే మనం ముందుగా చూసుకుంటే పశువుల విపరీతమైన జ్వరం ఉంటుంది, నోట్లో కాలి డెక్కలలో విపరీతమైన పొక్కులు వచ్చేసి నడవకుండా మేత మేయకుండా ఉంటుంది. సో ఈ వ్యాధి బారిపడిన పశువులు మేత మేయక చనిపోతాయి తప్ప వైరస్ బారిన బట్టి చనిపోకుండా ఉంటుంది. సో వీటి రాకుండా ముందు జాగ్రత్తగా మనం సంవత్సరానికి ఒకసారి చొప్పున టీకాలు వేయడం జరుగుతుంది. ఈరోజు బండ్లగూడెంలో ఉన్న ప్రతి పశువుకి టీకా వేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఊర్లోనే కదా, గ్రామంలో ఉన్న ప్రతి పశువుకి టీకాలు వేయడం జరుగుతుంది. ఎస్పెషల్గా ఏంటంటే ఇప్పుడు చాలా వరకు డైరీ ఫామ్లో ఒక సక్సెస్ఫుల్గా నడవాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మేడం? సో సక్సెస్ఫుల్ డైరీ ఫామ్ ఉండాలంటే ముందుగా పశువును కొనడానికి 2 నెలల ముందుగానే మనం పచ్చి మేత రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే గడ్డి లేనిదే పశువులు తీసుకోవడం చాలా లాభదాయకమైన కాదు. ఎందుకంటే మనం పెట్టే డైరీ ఫామ్లో మెయిన్గా ఎక్కువ వ్యయం అనేది పాడి అంటే దానా పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ముందే పశువుని తీసుకోవడానికి 2 మాసాల ముందు నుంచి మనం పచ్చిగ్రాసం పెంచుకున్నారంటే నష్టపడకుండా ఉంటుంది. అంటే ప్రతి పశువుకి మనం ముఖ్యంగా 20 కేజీల పచ్చి దానా, 6 నుంచి 7 కేజీల ఎండు దానా పెట్టేసేయాలి. అలానే పాలిచ్చే పశువులకి ప్రతి 3 లీటర్లకి 1 కేజీ కాన్సన్ట్రేట్ మిక్చర్ పెట్టుతూ ఉండాలి. ఇలా మన మెయింటెనెన్స్ కనుక దానా పైన ఎక్కువ దృష్టి సారిస్తే డైరీ ఫామ్ నష్టపోకుండా ఉంటుంది. అండ్ సొంతంగా మనమే చేసుకోవాలి, లేబర్ పైన డిపెండ్ అయితే మాత్రం చాలా కష్టం. మేడం ఇంకో విషయం ఏంటంటే మెయిన్ థింగ్, నేను చాలా వరకు ఒక 3 months నుంచి డైరీ ఫామ్ చాలా వరకు విజిట్ చేశాను. మెయిన్ థింగ్ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటంటే ఒకటి లంపీ స్కిన్ వైరస్, అలాగే పొదుగు వ్యాధి. సో ఈ 2 రావడానికి కారణం ఏంటిది, అలాగే మరి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది, రైతు నష్టపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది? ఓకేనండి, ముందుగా లంపీ స్కిన్ గురించి చెప్పుకుంటే, లంపీ స్కిన్ రాకుండా మనం ముందు జాగ్రత్తగా టీకాలు వేయడం జరిగింది. సో ఈ టీకాలు వేసిన తర్వాత కూడా మరీ ఎందుకు వస్తుందనంటే ఆ టైంలో ప్రెగ్నెంట్గా ఉన్న పశువులు కానీ లేదా రైతు కొత్తగా కొనుగోలు చేసిన పశువుకు మాత్రం, టీకా వేయబడిన పశువుకు మాత్రమే లంపీ స్కిన్ వచ్చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఆ ప్రెగ్నెంట్ టైంలో మేము వేయకుండా, అంటే అడ్వాన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాటికి మేము కొన్ని వేయకుండా ఉన్నాం. రైతు కూడా కొన్నిసార్లు అబ్జెక్షన్ చేసినాడు, సో వ్యాక్సిన్ వేస్తే ఏమైనా అబార్షన్ అవుతాయనే ఉద్దేశం కొద్ది రైతు భయపడినప్పుడు లేదా అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో మేము కొన్ని పశువులను వదిలేయడం జరిగింది. లేదా కొత్తగా కొనుక్కున్న పశువుల ద్వారా కూడా ఈ వ్యాధి ఎక్కువ మొత్తంలో ప్రబలుతుంది. లంపీ స్కిన్కి మేము ట్రీట్మెంట్ చేస్తున్నామంటే కొత్తగా అంటే రీసెంట్గా కూడా వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ప్రబలుతున్నాయి అని అంటే అది రైతు కొత్తగా కొనుక్కొచ్చిన పశువు వల్లనే ఎక్కువ మొత్తంలో మనకు వ్యాధి స్ప్రెడ్ అవుతూ ఉంది. సో లంపీ స్కిన్ రాకుండా మనం ముందు జాగ్రత్త టీకాలు వేయించుకోవాలి, వచ్చిన పశువుకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. లంపీ స్కిన్ అనేది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి సో మనం 5 to 7 days వరకు మనం యాంటీబయాటిక్స్ వాడుతూ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అలానే రైతు దగ్గర కూడా మిగతా పశువులను కలవకుండా, ఏదైతే లంపీ స్కిన్ అనేది అంటువ్యాధి, సో ఒక పశువు నుంచి ఇంకో పశువుకి వస్తుంది కాబట్టి మనకి ఏదైతే వ్యాధి లక్షణాలు ఒప్పించినాయో దాని తల్లిని అంటే కాఫ్ని సపరేట్ చేసేసుకొని మిగతా పశువులకి వ్యాధి ప్రబలకుండా చూసుకోవాలి. 1 week వరకు మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా వరకు రికవరీ ఉందండి. అంటే లంపీ స్కిన్ వైరస్ వచ్చినటువంటి ఆవునే కానీ దూడ కానీ ఏదైనా కానీ కొంచెం సపరేట్గా దాన్ని చూసుకోవాలి. సో అలాగే మేడం ఇంకోటి ఏంటంటే పొదుగు వ్యాపు వస్తున్నాయి ఆవులకు చాలా వరకు, నేను డైరీ ఫామ్లో చూశాను మేడం. సో అది వచ్చినా కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఓకేనండి, పొదుగు వ్యాధి ముఖ్యంగా అపశుభ్ర వాతావరణంలోనే వచ్చేస్తుంది. అంటే క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ మనం చేస్తే పొదుగు వ్యాధిని చాలా వరకు అరికట్టవచ్చు. పొదుగు వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, అంటే పొదుగు మొత్తానికే వస్తుందా లేదా ఒక సైడ్ మాత్రమే వస్తుందా? ఎక్కువగా ఏంటంటే తొలిచూరి పశువులలో ఎక్కువగా వచ్చేస్తుంది. సో మనం ముందుగా ఏంటంటే పశువులు పాలు పిండిన తర్వాత ఒక 10 సెకండ్ల వరకు సో పొదుగును పిండిన తర్వాత పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంలో పొదుగును కనుక ముంచినట్టు చేస్తే యాంటీసెప్టిక్ లోషన్ లాగా అంటే
యాంటీసెప్టిక్ లోషన్ లాగా ఉండేసి వ్యాధి ప్రబలకుండా చూస్తూ ఉంటుంది. అండ్ పాలు పిండే వ్యక్తి కూడా తన చేతులను శుభ్రంగా పెట్టుకోవాలి. పిండే పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉండాలి. అంటే పొదుగువాపు అనేది బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ వల్ల కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో మనకు వ్యాధి రాకుండా ఉండాలంటే మనం శుభ్రమైన వాతావరణంలో పెట్టేసుకుంటే వ్యాధి చాలా వరకు రాకుండా ఉంటుంది. అండ్ ముఖ్యంగా పాలు పిండే వ్యక్తి చేతులు చాలా శుభ్రంగా ఉండాలి. చేతులకు ఉన్న గోర్లు కట్ చేసుకోవాలి. అండ్ ఏదైనా సరే మనకు పాలు పిండుతున్నప్పుడు దానికి దద్దుర్లు, పురుకులు ఉన్నాయంటే దాన్ని సపరేట్గా పిండేసేయాలి. ఆ పొదుగును పిండేసి మళ్ళీ ఇదే చేతులు కడుక్కోకుండా మిగతా వాటికి పెట్టేస్తే కూడా దాని ద్వారా కూడా అంటురోగం వచ్చేస్తూ ఉంటుంది. క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్. అంటే పాలు పిండే ప్రదేశాలు నీట్గా ఉండాలి, పాలు పిండే వ్యక్తి కూడా శుభ్రంగా ఉండాలి. అండ్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్లో మన పాలు పిండితో డిప్ చేస్తే పొదుగువాపుని చాలా వరకు అరికట్టవచ్చు. మేడం ఇంకోటి ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ మేడం, ఇప్పుడు ఒక రైతు అనేవారు డైరీ ఫామ్ మేడం చెప్పి 2 ఆవులే కానీ 3 ఆవులే కానీ, ఎందుకంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పోకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సలహా మేడం? ఫస్ట్ డైరీ ఫామ్ పెట్టాలంటే మనం 4 డైరీ ఫామ్లు చూడాలి. అంటే మనకి ఏంటంటే ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే మనకు మార్కెటింగ్ ఛానల్ ఉండాలి. సో మనకి ఇక్కడ లోకల్ సేల్ ఏది ఎక్కువగా ఉంది, బర్రెల పాల, ఆవుల పాల. సో బర్రెల పాల రేట్ ఎంత ఎక్కువ ఉన్నాయి, ఆవు పాల రేట్ ఎంత ఎక్కువ ఉన్నాయి. సో మనకంటే ఒక మార్కెటింగ్ ఛానల్ ఎస్టాబ్లిష్ అయినప్పుడే మనకు డైరీ ఫామ్ని చూసుకోవాలి. అండ్ మెయిన్గా లేబర్ పైన డిపెండ్ అవుతుంది. రైతు అనే వ్యక్తి సొంతంగా దీనిపైన డిపెండ్ అవుతూనే లాభాలు ఎక్కువగా ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే మనం పెట్టే డైరీ ఫామ్లో సగానికి అంటే ఎక్కువ వ్యయం పచ్చి మేతపైనే ఖర్చు చేస్తుంటాం. సో పచ్చి మేత లేనప్పుడు డైరీ ఫామ్ తీసుకురావద్దు. అసలు మనం పశువుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా 3 సార్లు పాల ఉత్పత్తి చూసుకోవాలి, ప్రొద్దున, సాయంత్రం, రేపొద్దున. దాన్ని సరాసరి చూసుకున్న తర్వాతనే ఆ పశువుని అది ఎన్ని లీటర్ల పాలిస్తుంది దాన్ని బట్టి అంచనా వేయొచ్చు. అండ్ ఇంకొకటి తొలిచూరి పశువులను తీసుకురావద్దని 2వ ఈత పశువులను తీసుకురావాలి. తొలిచూరి పశువుని తీసుకొచ్చేస్తుంటే అది ఎన్ని లీటర్ల పాలిస్తుందో మనకు తెలియదు. అదే 2వ ఈత తీసుకొచ్చుకుంటే అది ముందు ఈతలో ఎన్ని ఇస్తుందో దానికంటే 1 లీటర్ తక్కువ కావచ్చు, లేదా మనం పెట్టే పెచ్చి దానా వల్ల ఎక్కువ కూడా కావచ్చు. సో పచ్చి మేతపైన పాడి రైతులు దృష్టి సారిస్తే ఖచ్చితంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. అండ్ ఒకటే గడ్డి రకం పెట్టుకోకుండా మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా వెరైటీ ఉన్నాయి. సూపర్ నేపియర్, హైబ్రిడ్ నేపియర్, రెడ్ నేపియర్ అని చెప్పేసి. ఏదైనా సరే రైతు అంటే డైరీ ఫామ్ పెట్టే ముందు ఏకవార్షిక పశుగ్రాసాలు కాకుండా బహువార్షిక పశుగ్రాసాలు పెట్టాలి. సో ఎస్పెషల్గా మనకు మేడం గారు ఏం చెప్తున్నారంటే మెయింటెనెన్స్ అనేది సరిగ్గా ఉండాలి, ఏది చేసినా కానీ క్లీన్నెస్ బాగుండాలి. ఏదైనా బహువార్షిక గడ్డి కూడా నాటుకోవడం మంచిది. అలాగే మీరు కనుక డైరీ ఫామ్ స్టార్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎంత కాకుండా 4-5 డైరీ ఫామ్లు విజిట్ చేయాలి, మీకు ఎంతో కొంత అవగాహన వస్తుంది. వాటితో పాటుగా అలాగే గడ్డి మాత్రం 2 నెలల ముందు పెట్టుకోవాలి. తర్వాతనే ఆవులను తెచ్చుకోవడం వల్ల బాగుంటుందని మేడం గారు కూడా మనకు తెలియజేయడం జరిగింది. సో మేడం గారు కొంచెం బిజీగా ఉన్నారు. నెక్స్ట్ టైం మనం ఇంకా కొన్ని విషయాలపైన కూడా వీడియో తీసే ప్రయత్నం చేద్దాం మిత్రమా.